హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ చూడబోతున్నాం. అదే పెసరపప్పు పాయసం. ఇది ఒంటికి బాగా చలవ చేస్తుందండి. పైగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్లో నేను కొంచెం పెసరపప్పు తీసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొనేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని, నెయ్యి బాగా వేడయ్యాక కొంచెం జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వీటిని సపరేట్ ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఇది కూడా ఈ నెయ్యిలోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుందండి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా పెసరపప్పుని కుక్ చేసుకోవాలండి. పక్కన స్టవ్లో ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో దంచుకున్న బెల్లం వేసి బెల్లం అనేది వాటర్లో బాగా కరిగేదాకా కలుపుకోవాలి. సో బెల్లం అనేది బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొనేసి ఈ బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కరిగించుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఏమన్నా ఉంటే సపరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లం వాటర్ని పక్కన పెట్టుకుందాం. సో కుక్కర్ అనేది విజిల్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని చూస్తే పప్పు అనేది బాగా ఉడికింది చూడండి. సో ఇప్పుడు దీన్ని మ్యాషర్తో కానీ గరిటతో కానీ బాగా మెత్తగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకోవాలండి. సో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, దాన్ని పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. సో ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మన సీక్రెట్ రెసిపీ అనేది యాడ్ చేద్దాం. అది ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి పాలండి. సో ఇది యాడ్ చేయడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనిచ్చుకోవాలి. సో మీరు కొబ్బరి పాలు ప్లేస్లో ఆవు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో దీంట్లోనే నేను 2 యాలకులు దంచి వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. సో ఇలా ఉడికించుకున్నాక ఫైనల్గా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే మరీ స్వీట్గా అనిపించకుండా ఉండడానికి. సో మూత పెట్టి చల్లారనిచ్చుకోవాలి. సో ఇలా కొంచెం చల్లారాక ఓపెన్ చేసి చూద్దామండి. సో చూసారా, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చిందండి. సో దీన్ని ఫైనల్గా బాదం పప్పు, పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.